చేస్తారో నాకు కావాలి. మీకు దండం పెడతాను. నాకెందుకో భయంగా ఉంది. తండ్రి, నువ్వే నా కూతుర్ని కాపాడాలి. అంటే అది ఇన్ మై కస్టడీ. రోడ్డు మీద వెళుతున్న వసుని నేనే కిడ్నాప్ చేశా. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఎవరు మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చావు? వసు బేగం, భయం వద్దు. మాది మిమ్మల్ని ముద్దుగా చూసుకుంటుంది. ఈ జ్యూస్ తాగు. నాకేం వద్దు. నన్ను వదిలే ప్లీజ్. నన్ను వదిలే ప్లీజ్. మీకు దండం పెడతాను ప్లీజ్. దండం వద్దు. మాది దండం మీకు వేసి షాదీ చేసుకుంటుంది. ఏమంటున్నావు నువ్వు? సిగ్గు వస్తుంది మీరు అట్లా అడిగితే. మనది జంట కలవాలంటే గుడి గంట కొట్టాలి కదా. లేదు అంటే సంతకాలు పెట్టి షాదీ చేసుకుందాం. అది కాదు అంటే రింగు పెట్టి 2 people బెస్ట్ కపుల్ అవుదాం. పెళ్ళా? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చావా? అవును వసు బేగం, మీది రూపం మాకు ప్రాణం. మహారాణిలా చూసుకుంటాం. దుబాయ్ సముద్రంలో ఇల్లు కడతా. మనది కాపురం పెడతా. ఈ జ్యూస్ తాగు. వద్దు. నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావు నువ్వు? మా అమ్మ నాన్నలు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళని బాగా చూసుకోవాలి. నేను లేకపోతే వాళ్ళు బతకరు. ఇలా ఎత్తుకొచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే నేను చచ్చిపోతాను చెప్తున్నాను. వసు బేగం, నీది ఫ్యామిలీని నాకి బాగా చూసుకుంటుంది. నన్ను నమ్ము. నీది నాది షాదీ పక్కా. జాలిపడి వదిలేదే లేదు. ఎందుకంటే నాది మోజు కాదు, ప్రేమ, దిల్, మొహబ్బత్. జ్యూసు వద్దంటే పాలు తెస్తుంది. మాది అంతా లావ్. ఉండు, పాలు తెస్తాను. ఇక్కడే ఉండు, ఓకే? వదలండి, వదలండి. మీకు దండం పెడతాను. నన్ను వదలండి, వదలండి. రోడ్డు మీద వెళ్తున్న వసుని నేనే కిడ్నాప్ చేశా. వసుని పెళ్లి చేసుకోవడానికి నీ పర్మిషన్ కోసం ఫోన్ చేశాను కాంతం. 3 ముళ్ళు వేశాక వసుని దుబాయ్ తీసుకెళ్లిపోతాను. షేక్ల రాజ్యంలో మిల్క్ షేక్ తాగుతూ ఎంజాయ్ చేస్తా. నానమ్మా, జోగేంద్ర లాంటి వాడికి ముహూర్తాలతో పనిలేదనుకుంటా. లేకపోతే ఈ టైంలో వసునెలా పెళ్లి చేసుకుంటాడు? కొంపతీసి తాలి కట్టేసుంటాడంటావా? నీ బుర్రని కర్రతో పగలగొట్ట. ఆనంద్ గురించి ఆలోచించమంటే ఆ వసు గురించి ఆలోచిస్తావేమిటే? దానికి నేనున్నాను కదా. వసు కాకర్ల వారింటికి వస్తూ పోతూ ఉంటేనే కదా ఆనంద్తో నా పెళ్ళయ్యేలా మనం ప్లాన్ చేసేది. ఇప్పుడది జోగేంద్రుని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? వసుకే అది బానే ఉంటుంది. ఏమన్నా 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 వస్తు గురించి ఏదో చెప్తున్నా.
నిన్నే అడిగేది. పశువుకి ఏమైందో చెప్పవే. నువ్వు ఇట్లా రావే. మజ్జిగ పులుసైంది. అది ఎక్కడో నా బానే ఉంటుందని చెప్తే నీకెలా వినపడిందే? ఆ? పైగా నా మనవరాలి దబాయిస్తున్నావు. అది కాదత్తయ్యా, పశువు కనపడక కంగారు పడుతుంటే అదెక్కడున్నా బానే ఉంటుందని. ఇది ఇంట్లోనే కూర్చుంటే ఎలా చెప్పండి? ఏం చేయమంటావమ్మా? ఆడపిల్ల బయట తిరగకూడదని మీరే అంటారు, ఇప్పుడేమో ఇలా అంటారా? నువ్వు ఉండవే. దీని కూతురు ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళిందో ఎవరికి తెలుసు. తద్దిత్తోం తగదిత్తోమని అరచేత్తో తొడ మీద జరిస్తే చప్పరించుకొని చూసే మహాపురుషులు కూడా దీని లెక్కలో ఉన్నారేమో. అది మూసుకుంది కదే, ఇంకా ఇక్కడెందుకు? పద పోదాం. ఏం చేస్తుంది? ఆ, ఏంటి నానమ్మా? నీ మైండ్ను ఉపయోగించుకోవే. ఇంట్లో పడి ఉండడం ఎందుకు? పోయి ఆ వసూరి వెతకమంది కదా దగ్గులు రాని. ఎండలో వెతికితే నా గ్లామర్ ఏం కావాలి నానమ్మా? నీ మొహం ఆడిపోను. చెప్పేది పూర్తిగా వినవు కదా. ఆనంద్కి ఫోన్ చేసి రమ్మను. వసు కోసం ఇద్దరూ కలిసి వెళ్లి మళ్ళీ కలిసి వస్తారు. ఆ? పరిచయాలు పెరుగుతాయి కదా. ముందు ఫోన్ కలుపువే. కలుపు. వసుంధర గారిని వెతుకుతున్నారు కదా మూర్తి గారు? అవునండి, కనురప్ప కొట్టే కొట్టండి, కొట్టండి. మళ్ళీ ఫోన్ చేసింది ఏంటండి? సన్నీ లియోనా, గోవా లియానా? మూర్తి గారు లేకపోతే ఏమిటండి, ఈ కంగారులో ఇంకొక కంగారు. కట్ చేసి పారేయండి. లిఫ్ట్ చేయగలిగే సమయం ఉన్నప్పుడు కట్ చేయడం మహా పాపం అండి. మీ డమరు కానుకో దండం. మీ ఇష్టం వచ్చినట్టు వాయించండి. హలో, ఏమండి? ఆనంద్ గారు ఎక్కడున్నారు? నేను కారులో ఉన్నానులేండి. సో సారీ అండి. ఎందుకు? మీరెవరో నాకింకా గుర్తు రావట్లేదు. నానమ్మా, నేను ఆ నంబర్ నుండి చేశాను. బా, నువ్వొక దానివి. దాన్ని కట్ చేసి ఇంకో నెంబర్ నుంచి మళ్ళీ కలుపు. కలుపు. ఆ, ఆ. హలో, ఆ చెప్పండి. ఏం చెప్పను? మీకసలు నేను గుర్తే లేను, అందుకే మర్చిపోయారు. కనీసం నా నెంబర్ అయినా గుర్తున్నందుకు థ్యాంక్స్. ఉంటానులేండి. బాయ్, గుడ్ బై. హలో హలో, ఏమండి? ఫోన్ పెట్టేసిందా సార్? ఆవేశంలో ఆత్మహత్య చేసుకోరు కదా. మీరు ఊరుకోండి సార్. ఆత్మహత్య చేసుకోవడం అంటే అదేదో బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నంత ఈజీ అనుకున్నారా? మళ్ళీ ఇదెవరండి? మీ లీలలు మాకెలా తెలుస్తాయి బాబు? హలో హలో ఆనంద్ గారు, నేనండి. వసుంధర చెల్లెల్ని. ఓ మీరా? చెప్పండి. మీరే చెప్పాలి. మా అక్క ఆచూకేమైనా తెలిసిందా? లేదండి, వెతుకుతూనే ఉన్నాం. తప్పకుండా తెలుస్తుంది, మీరేం కంగారు పడకండి. అలా ఎలా తెలుస్తుంది? వసు ఫోటో ఉందా? లేదండి. మరి మీరెలా చూస్తూ పోతే ఎలా తెలుస్తుంది? ఫోటో చేయించి 10 మందిని అడిగితే తెలుస్తుంది. కరెక్టే. పిక్ నాకు వాట్సాప్ చేస్తారా? ఇఫ్ యు డోంట్ మైండ్, మీరు మా ఇంటికి వస్తే మా అక్కని వెతకడానికి నేను కూడా వస్తాను.
వసు కనపడకపోయేసరికి నేను జ్యూస్ కూడా తాగలేకపోతున్నాను. అయ్యో అలాగా, ఇప్పుడే వస్తున్నాను. మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. సరేనండి. వసే తులసి, తులసి బయటికి రావే. ఇంట్లోనే ఉంటే వస్తువు జాడ ఎలా తెలుస్తుంది? రా నువ్వు. అత్తయ్య ఏమైంది? నా మొహం ఏం చూస్తావే? అదిగో ఆ గేట్ వంక చూడు. రండి, ఇదేనా రావడం? బాగున్నారా? కాఫీ టీ ఏమైనా తాగుతారా? అమ్మా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. పర్లేదండి. కాఫీలు తాగడానికి రాలేదా వాళ్ళు, వస్తువుని వెతకడానికి వచ్చారు. అర్థమైందా? మీరేం కంగారు పడకండి. వసుంధర గారిని ఎలాగైనా వెతికి తీసుకొస్తాం. వసు క్షేమంగానే ఉంటుంది కదా బాబు? చూసొచ్చాడా? చూడ్డానికే కదా వెళుతున్నాడు. బా, ఎంతసేపు నించో పెడతావే? వెళ్ళు, అబ్బాయిని తీసుకుని వెళ్ళు. వెళ్ళు బాబు, వెళ్ళండి. పానకంలో పుడకలా నువ్వెక్కడికి? సార్తో వెళ్ళలేదమ్మా. వయసు మీద పడింది కదా, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదు. నేనేం చేశానమ్మా? వాళ్ళ వెంట ఎలా వెళతావురా? అమ్మా తల్లి, డిక్కీలో పడుకుని వెళ్తాను, నన్ను వదిలేయండి అమ్మా. పోయి చావు. తెక్క సన్నాసి. అమ్మా వసు, ఎక్కడున్నావమ్మా? ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. స్మైల్ ప్లీజ్. అన్నా, కొంచెం అమాయకంగా ఫేస్ పెట్టే. థ్యాంక్ యూ. స్మైల్ ప్లీజ్. రై, అమాయకత్వం ఉట్టిపడేలా ఉండాలంటే ఫేస్ లో స్మైల్ ఉండకూడదురా. ఫోటో చూసేవాడి ఫేస్ లో స్మైల్ ఉండాలా. స్మైల్ ప్లీజ్ అనకో, స్టిల్ ప్లీజ్ అను. అర్థమైందా? అలాగే సార్. స్టిల్ ప్లీజ్. అయ్యా, చేంజ్ లేదు బా. నేను వాచ్మెన్ అండి. ఏం కావాలి? మీరు వచ్చి చాలాసేపు అయిందండి. బిల్డింగ్ గంట సేపే రెంట్ అన్నారు, ఇప్పుడు దాకా ఉన్నారు. పనేకెళ్తానయ్యా. రోయ్, ఈయనకో 2,000. అలాగనా? వద్దయ్యా, మీరు వెళ్ళిపోతే అంతే చాలు. ఎందుకంటే ఈ బంగ్లా స్థలంలో హోటల్ కడుతున్నారంట. చూసిపోవడానికి వస్తున్నారని మా సేటు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడయ్యా. అందుకని మీరు తొందరగా వెళ్ళండి అయ్యా, లేదంటే నా ఉద్యోగం పోతుంది. నేను ఫోటోలు దిగేటప్పుడు ఈ న్యూసెన్స్ ఏంట్రా? తీసుకెళ్ళా. నువ్వురా. మిస్టర్ ఫోటోగ్రాఫర్, సార్, ఇక్కడ నాకు ఫోటోలు తీసినట్టే వసుంధర కూడా బ్యాగ్ గెటప్ లో ఫోటోలు తీయాలి. అలాగే సార్. వదినగా రెడీ అయిన వెంటనే తీసేస్తాను. వదిన? సో స్వీట్ ఆఫ్ యూ బ్రదర్, సో స్వీట్ ఆఫ్ యూ. ఇదిగో, నువ్వెంత ఇచ్చినా ఇంతే. దుబాయ్లో హ్యాపీగా బతకొచ్చు. పద, వీసా కోసం ఫోటోలు దిగాలి. తమాషా చేస్తున్నావా? వదిలేమంటే ఫోటోలు దిగమంటున్నావు. చంపేస్తానేమనుకున్నావు? పో అవతలికి. నువ్వెలా వెళ్తావో నేను చూస్తానే. ఏయ్, ఏయ్, తలుపుతి, తలుపుతి, మర్యాదగా తలుపుతి. నీకే చెప్పేది, తలుపుతి. ఫోటో దిగనందా? చెంప మీద కొట్టిందా? లక్కీ లేడీ నువ్వు. ఈ చెంప మీద చెయ్యేస్తుంటే సో హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అన్న, ఇప్పుడు ఎలా అన్నా? వదిన ఎప్పుడు ఫోటో దిగాలి? వీసా ఎప్పుడు అప్లై చేసుకోవాలి? అప్లై చేయడాలుండో
ఫోటోలు తీసి అంటించడాలే. నకిలీ వీసాలో దొంగ పాస్పోర్ట్లు చేసేవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తలుపుతి. ఆ అమ్మాయి మొండిది సార్, ఫోటోలు దిగదు. ఇప్పుడు రంగంలోకి దుర్గని దింపండి. ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు. ప్లీజ్ వదలండి, ప్లీజ్. ఎవరు మీరంతా? ఎవరెవరో వచ్చి ఏదో మీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి గిళ్ళి అని మాట్లాడితే ఇక్కడే బలవంతంగా చచ్చిపోతాను. చస్తే చావాల్సిందే గానీ నువ్వు మాత్రం ఇక్కడి నుంచి బయటపడలేవు. చచ్చిపోతానంటే బాధపడ్డానికి ఇక్కడ మీ అమ్మ నాన్న లేరు. ఇక్కడ మీ అమ్మ నాన్న లేరు. ఇక్కడ మీ అమ్మ నాన్న లేరు. ఒక్క నిమిషం నేను చెప్పేది ప్రశాంతంగా విను వసుంధర. నేను ఈ దుర్మార్గుడి చేతిలో ఇరుక్కుని 3 ఏళ్లయింది. నా కూతుర్ని కూడా దుబాయ్ పంపించేశాడు. దాన్ని తిరిగి అప్పచెప్తానని ఇప్పటి వరకు రప్పించలేదు. ఏ రోజుకైనా నా బిడ్డను చూడకపోతానా అని వీడి దగ్గరే ఉన్నాను. పారిపోయి పోలీసులకు చెప్పొచ్చు కదా. 2-3 సార్లు ప్రయత్నం చేశానమ్మా. దుబాయ్లో ఉన్న నా కూతుర్ని చిత్రవద చేస్తూ తీసిన ఫోటోలు, వీడియోలు నాకు చూపించాడమ్మా. నా బిడ్డను ప్రాణాలతో చూడాలనే ఇక్కడ చస్తూ బతుకుతున్నాను. నువ్వు నా కూతుర్లా అవుతావని భయంతో చెప్తున్నాను. వెళ్ళిపోమ్మా, ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపో. ఎలా? గట్టిగా మాట్లాడుకో. ఇదిగో ఈ బుర్కా డ్రెస్ వేసుకో. నిన్ను వేరే గదిలోకి తీసుకువెళ్తాను. నేను చెప్పినప్పుడు తలుపు తీసుకుని వెళ్ళిపో. అప్పుడే ఈ గండం నుంచి బయటపడతావు. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీ పేరు తెలుసుకోవచ్చా? దుర్గమ్మ. ఈ పాటికి నా వస్సు డ్రెస్ చేంజ్ చేసుకుని ఉంటుంది. దుర్గ నా వస్సుని మన ఫోటో గదికి తీసుకొస్తుంది. నువ్వు కిటికీ దగ్గర నుంచి దొంగచాటుగా ఫోటోలు తీయాలి. స్మైల్ ప్లీజ్, స్టిల్ ప్లీజ్ ఇలా అన్నావనుకో చంపేస్తాను. నువ్వేం భయపడకు. నేను టైం చూసుకుని పంపించేస్తాను. ఇదిగో ఈ బుర్కా వేసుకుని ఇక్కడే ఉండు. నేను చెప్పినప్పుడు వెళ్ళిపోవచ్చు. అలాగేనండి. జాగ్రత్త, ఇక్కడి నుంచి కదలొద్దు. వంశీ, ఈ ప్లేస్ లోనే మనం కట్టబోయే హోటల్. డైన్ తో పాటు డిస్కౌంట్ కూడా పెడితే యూత్ ని అట్రాక్ట్ చేయొచ్చు. సూపర్ ఐడియా బాస్. వంశీని తీసుకొచ్చిందే అందుకురా. అమ్మా వసు, వసు వచ్చారా అండి? నేను ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఆ రౌడీ వెధవలు తెలివి మీరిపోయారమ్మా.
నువ్వు వేసుకున్న ఈ డ్రెస్ లో తప్పించుకోలేవు